తెనాలి ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి 161వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సాల్వేషన్ ఆర్మీ చర్చిలో గురువారం జరిగిన వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో లెఫ్టినెంట్ కల్నల్ జి థామస్, డీసీ లెఫ్టినెంట్ కల్నల్ జి సియోన్ కుమారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చి ఆవరణంలో జెండా ఎగురవేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ జె క్రీస్తుదాసు, మేజర్ జె రాజకుమారి, సంఘ పెద్దలు మన్నా ఆగ్నేశబాబు, బెజ్జన్ శివప్రసాద్, కట్ట రాంబాబు, దీవగోపి, పిల్లి సాంబయ్య, మల్లెల నాంచరయ్య సంఘస్థులు పాల్గొన్నారు. 161వ సంవత్సరపు వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నది. సంస్థాపకులు జనరల్ విలియం బూత్ గారు, అదేవిధంగా క్యాథరిన్ బూత్ గారు, వారు స్థాపించినటువంటి ఈ రక్షణ సైన్యము ఈ రోజున అంతర్జాతీయముగా 134 దేశాల్లో ఈ సైన్య పతాకము ఎగరవేయబడుచు ఆ యొక్క ధ్వజము ఎరుపు యేసు రక్తముగా, పసుపు పరిశుద్ధాత్మగా, మరి నీలము నిర్మలత్వం అనే భావంతో కూడినటువంటి ఈ పతాకావిష్కరణ జరిగించి ఈ విధముగా ఆయన జ్ఞాపకం చేసుకోవడం అనేది రక్షణ సైన్య వీరులందరికీ కూడా ఆశీర్వాదకరమని నేను నమ్ముతూ ఉన్నాను. మరి విశేషంగా ఈరోజు ఇలాంటి ఈ సంస్థాపకుల రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంఘ కాపరి శివ గారు, శివమ్మ గారు, మేజర్ క్రిస్దాస్, రాజకుమారి, మరి లోకల్ ఆఫీసర్స్, ఉమెన్ లోకల్ ఆఫీసర్స్, సోల్జర్స్ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. దీని ద్వారా అనేకులు యేసుక్రీస్తు లోకరక్షకుడని మనమందరం కూడా తెలుసుకొని ఆయన వెంబడించే వారముగా ఉందాం. జనరల్ విలియం బూత్ గారు చెప్పిన మాట, నేను లోకమును సంపాదించుకోవాలి, పనివారి కొరకు ప్రార్థన చేయాలి అనే నినాదంతో సోప్ సాల్వేషన్తో మనమందరం కూడా ఇతరులకు సహాయం చేసేవారముగా, పేదవారిని ఆదుకునే వారముగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు అంతర్జాతీయ రక్షణ సైన్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మన తెనాలి ఐతానగర్ సెంట్రల్ కోరు సభ్యులందరినీ, కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించునుగాక. దేవుడు మన రాష్ట్రీయ నాయకులు, మన రాష్ట్రమును, మరి రాష్ట్ర ప్రజలను 161వ సంస్థాపన రోజున పురస్కరించుకొని, మరి ఆ రోజంటే ఆ సంస్థ దేని నిమిత్తం స్థాపించబడిందంటే నశించిపోతున్న ఆత్మల నిమిత్తం, బడుగు బలహీన వర్గాలు, నశించిపోతున్నటువంటి వారికి మరి సూప్ సాల్వేషన్, వారిని మరి శ్వాసల సర్వీసులో అంటే వైద్య మరి ఇంకా సోషల్ సర్వీసు, ఇంకా సువార్త, ఈ కార్యక్రమాల ద్వారా బడుగు బలహీన వర్గాలందరినీ మరి వారందరినీ ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి, దేవుని తెలుసుకొని మరి వారు దేవుళ్ళు నడవాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో మరి జనరల్ విలియం బూత్ గారు, మరి ప్రీసతిమని గారు మరి ఈ యొక్క సైన్యాన్ని స్థాపించారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 137 దేశాల్లో ఈ సైన్యం గణనీయంగా పనిచేస్తుంది అన్ని రంగాలలో. మరి అందుకు నాయకులకు, అందుకు మరి సోల్జర్లందరికీ కూడా, మరి మా మండల నాయకులు వారు ప్రతి ఒక్కరు కూడా, మరి మా సోల్జర్స్, మా సంఘ పెద్దలకు, మరి కమిటీ పెద్ద అందరికి కూడా నా వందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మరి దేవుని యొక్క మహిమార్థమే జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. దేవుడి సైన్యాన్ని, సైన్య నాయకులను, మరి సోల్జర్స్ అందరినీ దీవించునుగా.